శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి జూలై 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశికి ద్వితీయ స్థానంలో కుజుడు కనిపిస్తున్నాడు, తృతీయంలో బుధుడు వక్రంలో ఉన్నాడు, చతుర్థంలో మనం చూసుకుంటే రవి గురుడు అంటే గురుమౌఢ్యం ఆరంభమైపోతుంది. మనకు 16-17 తారీఖు నుండి గురుమౌఢ్యం స్టార్ట్ అయిపోతుంది. గురుమౌఢ్యం స్టార్ట్ అయితే మీరు శుభకార్యాలు ఏమి చేయడానికి అవకాశం ఉండదు. అంటే రవి గురుడు కలిసి ఉండడం గురుమౌఢ్యం, ఒక 4 రోజుల కాలం అక్కడ ఉంటారు రవి. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే అది గురుబలం కొంత తగ్గుతుందని చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. సో గురుమౌఢ్య సమయంలో శుభకార్యాలు ఉండవు, ముహూర్తాలు కూడా ఉండవు. సో రవి గురువులు ఇద్దరు అక్కడ కలుస్తున్నారు కాబట్టి గురుమౌఢ్యం అంటాం. ఇది మనకు 3వ భావంలో కనిపిస్తుంది. చతుర్థంలో చూస్తే శుక్రుడు ప్లస్ మనకు కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే మళ్ళీ లాభస్థానంలో రాహు, వ్యయాల్లో చూస్తే శనీశ్వరుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఇది అలా ఉన్నప్పుడు గురుబోడ్యం ఉన్నప్పుడు అంటే దీని పరిస్థితుల్లో మేషరాశిలో ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది కొంచెం సరళించి కొంచెం నిదానంగా ఉండే అవకాశం ఉంది. గట్టి ప్రయత్నం చేయట్లేదు, ఉన్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. అలాగే వ్యాపారం కూడాను కొత్త ఆలోచనలు ఏమైనా తీసుకొచ్చి ఎవరైనా ముందుకు వస్తే ఆ వ్యాపారంతో కలిసి చేద్దామన్న ఆలోచన కొంచెం పక్కకు పెట్టి ఉన్న వ్యాపారం నిలబెట్టుకోవడం ప్రయత్నించండి. ప్రాఫిట్స్ పెద్దగా ఉండదు, వ్యాపారంలో న్యూట్రల్గా జరుగుతుంది ఈ 15 రోజులని. ఆ తర్వాత ఏంటంటే విశేషంగా చెప్పాలి అంటే వ్యాపారం నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారని చెప్పగలుగుతాం. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా చాలా న్యూట్రల్గా ఉంటాయి. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి కొంత స్థితిగతుల్లో ఇబ్బంది కలగడము, అనుకోనటువంటి కొంత పరిణామాల వల్ల అది అనుకూలమైన వాతావరణం కనబడకపోవడం, దానివల్ల కొంచెం మానసిక ఒత్తిడి పొందే అవకాశాలు ఉంటాయి. అలాగే విద్యార్థులు ఎవరైతే విదేశాలు ఉన్నారో వాడు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు కూడా కొంతవరకు మానసిక ఒత్తిడి పొందే అవకాశం ఉంది. సరైన ఉద్యోగం దొరక్క ఇబ్బంది పడడం ఇవన్నీ జరుగుతాయి. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది సరైన సమయం కాదని చెప్పడానికి అవకాశం ఉంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గా ఉంటే మనం అనుకున్నాం. అలాగే మనకు శుభవార్తలు, శుభమైన కార్యక్రమాలకు అనుకూలమైన వాతావరణం ఏమీ కనిపించట్లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాం, అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ ఇవన్నీ ఈ యొక్క 15 రోజులు చేసుకోవడానికి అవకాశాలు అయితే బాగానే కనిపిస్తున్నాయి. ఇది ఒక ఎత్తున పెట్టుకున్నప్పుడు అంటే కోర్టు వ్యవహారాలు, అవుట్ ఆఫ్ కోర్ట్ వే సెటిల్మెంట్స్ అవ్వడానికి కొంత అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ భూమికి సంబంధించిన లీగల్ ఇష్యూస్ కానీ, మ్యారిటల్ లైఫ్ సంబంధించిన లీగల్ ఇష్యూస్ కానీ కొంతవరకు అవుట్ ఆఫ్ కోర్ట్ వే సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తుల కోసం కష్టపడుతున్నారు, అది ప్రస్తుతానికి ఏమీ అనుకూలమైతే కనిపించేట్టుగా ఆ ప్రయత్నాలు చేయకుండా ఉంటే బాగుంటుంది. ఒక రకంగా మనం మంచి కోసం వెళ్తే మన చెదురు ఏదైనట్టుగా మనం చేసే ప్రతి పనుల్లో కూడా కొంత ఆ ఒత్తిడి మాత్రం ఖచ్చితంగా ఈ 15 రోజులు ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా ఆచితూచి వ్యవహరించండి. అలాగే 12లో శనీశ్వరుడు కూర్చున్నాడు. ఆ శనీశ్వరుడు యొక్క ప్రభావం కూడా కొంతవరకు ఈ సమయంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం వెనక నుండి ఉంది కాబట్టి ముందు చూస్తే కుజుడు, వెనక చూస్తే శనీశ్వరుడు. కుజుడి మీద మళ్ళీ శని దృష్టి కూడా పడి ఉంది. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే కన్ఫ్యూజన్లో పెడుతుంటాయి. హెల్త్ ఇష్యూస్ కూడా కొంతవరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి ఎప్పుడు నుండి దేనివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తుందో చెప్పలేని పరిస్థితిలో మనం ముందుకెళ్ళే పరిస్థితి కనబడుతోంది. ఇవన్నీ ఒక ఎత్తుగా పెట్టుకున్న ఆరోగ్యమే మహాభాగ్యము అంతగానే ఆరోగ్యానికి మన మంత్రానికి అనుసంధానం చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం, స్వామివారి యొక్క అభిషేకం చేయడం, అభిషేక తీర్థం తీసుకోవడం, ఇటువంటి ప్రక్రియలు కానీ చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. కొంతవరకు ఊరటగా ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. స్పెషల్లీ రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్, పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్ వ్యాపారం చేసే వాళ్ళకి కొంత నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉండే వాళ్ళు కూడా కొంతవరకు ఏంటంటే నిదానంగా ప్రధానంగా అనుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. అతిగా మనం ఏం చేసినా సరే అది ఇప్పుడు మీకు అవమానకరంగా ఉండే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా విశేషంగా చెప్పాలంటే ఎప్పుడో పూర్వాశ్రమంలో చేసిన కొన్ని పనులు బయటపడే అవకాశాలు ఉంటాయి. దాన్ని సెటిల్మెంట్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఏదైనా పెండింగ్ ఇష్యూస్ ఉంటే, లేకపోతే అది పెద్దదయ్యి మీకు ఉద్యోగాన్ని కూడా కొంత ఇబ్బంది పడే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన ఈ 15 రోజులు చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. కుజుడు కుటుంబ స్థానం ఉన్నంతసేపు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. సో అలా చేసుకుంటూ వెళ్ళండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.